ఇక్కడికి మీరు వస్తే ఇక్కడ సెన్సార్లు కనబడుతున్నాయి కదా, మీకు జస్ట్ వేవ్ సెన్సార్ అంటారనమాట. ఇది నేను జస్ట్ ఇలా వేవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడికి ఆన్ అవుతుంది, ఆఫ్ అయిపోతుంది. ఇలాంటివి జనరల్గా మనకి కిచెన్ దగ్గర కానివ్వండి, వెట్ హ్యాండ్స్తో మనం ఎప్పుడైనా స్విచ్ ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా కొంచెం భయం అనిపిస్తుంటుంది. ఎందుకంటే తడి చేతులతోటి మనం స్విచ్ ముట్టుకున్నప్పుడు కరెంట్ షాక్ కొడుతుందేమో అన్న భయం ఉంటుంది. అలాంటి ప్లేసెస్లలో ఇక్కడ చూడండి, జస్ట్ సింపుల్ నా వేవ్ తోటి, అంటే చెయ్యి హ్యాండ్ మనం వేవ్ తోటి ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, ఆఫ్ అయిపోతుంది అనమాట. అదేవిధంగా మనం ఇక్కడ డే లైట్ సెన్సార్ అంటారు, ఇక్కడ ఉంది కదా, దీన్ని నేను ఇలా క్లోజ్ చేస్తున్నాను కంప్లీట్గా. అంటే ఎక్కడైతే ఇక్కడ లైట్ ఆన్ అయిపోయింది చూడండి. ఎందుకు డే లైట్ సెన్సార్ అంటే డే ఉన్నప్పుడు ఇది సెన్సార్ డిటెక్ట్ చేసినప్పుడు ఆన్ అవ్వదు అనమాట. ఈవినింగ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఇప్పుడు డే లైట్ దీని మీద పడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. సో దీన్ని డే లైట్ సెన్సార్ అంటారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, టచ్ సెన్సార్ ఉంటుంది మనకి, సింపుల్ ఇది. టచ్తో చేసుకోవచ్చు, టచ్తో మళ్ళీ దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ టచ్తో చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ సెన్సార్ కూడా ఉంది, మైక్రో, దీన్ని ఈ సెన్సార్ చూడండి, మనకి ఎక్కడైతే డిటెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా లైట్స్ అనేవి వెలుగుతాయి అన్నమాట. మోషన్ సెన్సార్ అనొచ్చు, రాడార్ సెన్సార్ అనొచ్చు, సంథింగ్ ఇలాంటివన్నీ కూడా మనకి ఇది ఈ సెన్సార్లలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ గోగో ప్రొజెక్టర్ అనేది చూసారు కదా, ఇది ఇక్కడ నుంచి మేము ప్రొజెక్ట్ చేస్తే అక్కడ ఆటోమేటిక్గా రోడ్ మీద పడుతుంది. ఇది ఈవినింగ్ మీకు చాలా బాగా కనబడుతుంది. ఇది ఎవరైనా ప్రమోషన్స్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మన కంపెనీ ప్రమోషన్స్ కానివ్వండి, బ్రాండ్ ప్రమోషన్స్ కానివ్వండి, కొత్త ప్రోడక్ట్ ఏదో వచ్చినప్పుడు కూడా దీంట్లో స్లైడ్స్ ఉంటాయి. ఆ స్లైడ్ని మనం ఫోకస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది సర్కిల్ లాగా తిరగడం అనేది అట్రాక్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కమర్షియల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది అది. సో సెన్సార్ల గురించి చూసుకున్నాం కదా మనం. ఇక్కడ నియాన్ ప్రొఫైల్లో మనం రకరకాల షేప్స్ మనం చేసామన్నమాట. ఇవన్నీ కూడా మీరు దీంట్లో చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా రకాల కాబ్ లైట్స్ అనేవి మీకు ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. దీంట్లో డీప్ కాబ్ అని చెప్పానండి, బ్రీజా లైట్స్ అని కానివ్వండి, తర్వాత పుల్అవుట్ లైట్స్ అని కానివ్వండి, తర్వాత పీజీ కాబ్ లైట్స్ అని, ఏజీ కాబ్ లైట్స్ అని, ఇలాంటి రకరకాల మోడల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. దీంట్లో రిఫ్లెక్టర్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. దీంట్లో గోల్డ్ రిఫ్లెక్టర్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, అదేవిధంగా బ్లాక్ రిఫ్లెక్టర్ ఉంటుంది, వైట్ రిఫ్లెక్టర్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంటాయి అనమాట. దీంట్లో కూడా మీరు 3-in-1 ఆప్షన్ కూడా చూస్ చేసుకోవచ్చు. 3-in-1 ఆప్షన్ ఎలా వస్తుందంటే మీకు కూలు, వాము, న్యాచురల్ అనేది ఒకటే లైట్లో మీకు అవైలబుల్లో ఉంటుందన్నమాట. జస్ట్ స్విచ్ కంట్రోల్తో మీరు దాన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీడింగ్ చేయాలనుకున్నారనుకోండి, ఆ టైంలో మీరు కూల్ వైట్ అనేది వాడాల్సి వస్తుంది. అదే కొంచెం రెస్ట్ కావాలి అని అనుకున్నారనుకోండి, వామ్ వైట్ మీరు స్విచ్ ఆన్ చేసుకోవచ్చు. లేదు కొంచెం చిల్లర డైనింగ్ చేయాలనుకుంటున్నారనుకోండి, అప్పుడు న్యాచురల్ వైట్ కానీ వామ్ వైట్ కానీ రెండింటిలో ఏదైనా కూడా మీరు రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఒకటే లైట్లో మీరు 3-in-1 అనే కలర్ ఆప్షన్స్ మీరు పెంచుకోవచ్చు అనమాట. కూల్ వైట్ అండ్ వామ్ వైట్ అండ్ న్యాచురల్ వైట్. ఈ విధంగా మన మూడ్ని కూడా ప్రశాంతంగా చేసుకోవడానికి ఈ లైట్లు అనేవి చాలా దోహదపడతాయి అనమాట. అదేవిధంగా ఇక్కడ మీరు చూడండి, దీన్ని సైనేజ్ బోర్డ్స్ దగ్గర వాడతారనమాట. జనరల్గా మనకి ఇంటికి ఏదైనా ఒక లెటర్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన సర్నేమ్ తోటి కానివ్వండి, లేకపోతే ఒక సింగిల్ లెటర్ కానివ్వండి, మన నేమ్లో ఫస్ట్ లెటర్ కానివ్వండి, చాలామందికి అలా పైన పెట్టుకోవాలని అనిపిస్తుంటుంది, ఇంటి ముందు పెట్టాలని అనిపిస్తుంటుంది. ఇలాంటివన్నీ కూడా చేస్తారు, అదే డొమెస్టిక్ అయితే. అదే కమర్షియల్ అయితే చాలామంది, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్సీ అనుకోండి, మన రోడ్ మీద పోతున్నప్పుడు చాలా ఉంటాయి, బాటా కానివ్వండి, టాటా షోరూమ్స్ కానివ్వండి, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఇలాంటివన్నీ లెటర్స్ కూడా మనం తయారు చేసి ఇవ్వగలుగుతాము. దీంట్లో కూడా మీ కలర్ తగ్గట్టు, మీ లోగో తగ్గట్టు మనం దీన్ని తయారు చేసి ఇవ్వగలుగుతాం అనమాట. బెస్ట్ ప్రైస్కి మన దగ్గర దొరుకుతాయండి. దీంట్లో మాడ్యూల్స్ వాడతారు కాబట్టి వాటర్ దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే మీకు వర్షాన్ని కానివ్వండి, వీటికి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. IP65లో దీంట్లో మాడ్యూల్స్ వాడతారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 2 years వారంటీతో వస్తాయన్నమాట ఇవన్నీ కూడా. అదే కాకుండా కమర్షియల్లో మీకు ట్యూబ్లైట్స్ కూడా మనకి దీంట్లో అవైలబుల్ ఉంటాయి. సైన్ బోర్డులో చాలా వాటికి యాడ్ ఏజెన్సీస్ వాళ్ళు మన దగ్గరికి వస్తారు. వాళ్ళకి మనకి సైనేజ్ బోర్డులలో వాడే రెట్రోఫిట్ లైట్స్ కానివ్వండి, లేకపోతే ట్యూబ్లైట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. బెస్ట్ ప్రైస్కి మన దగ్గర దొరుకుతాయి అన్నమాట. సో